అందువలన యోహాను సువార్తలో 5వ అధ్యాయం 26వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నా ప్రియమైన వారలారా, దేవుని యొక్క గొప్ప కృప, ఆ యొక్క గొప్ప అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరుగుతుంది. ఎవరు నిన్ను క్షమిస్తారు? ఎవరు నీ పాపములు లెక్క పెట్టగలరు? అవి నీ జీవితంలో ఎన్ని దినములు నువ్వు గడిపేవో, ఎన్ని గంటలు, ఎన్ని క్షణాలు నువ్వు గడిపేవో, అన్ని పాపాలు కుప్పలుగా ఉన్నాయి. ఆ పాపములు క్షమించుట ఎవరి తరము? ఎన్ని కోడల రక్తముతో నీ పాప పరిహారం జరుగుతుంది. కానీ ఒక్క బలియాగము ద్వారా, ఒక్క శిలువ రక్తము ద్వారా నీ పాపముల కొరకు ఆయన ప్రశస్తమైన రక్తము, పరిశుద్ధుని రక్తము నీ కొరకు ఆయన ధారపోసి ఉన్నాడు. నీకు విమోచన, విడుదల కలగచేసి ఉన్నాడు. నీ పని ఒక్కటే, విశ్వాసము ద్వారా నన్ను క్షమించు ప్రభువా అని నీవు ప్రభువుని అడుగుటే, అదే నీవు హృదయము తెరుచుట. అప్పుడు నీ హృదయములో గొప్ప కార్యం జరుగుతుంది. ఆయన నీ పాపలకు క్షమిస్తాడు. ఆయన తన ప్రశస్తమైన రక్తము ద్వారా శుద్ధి చేస్తాడు, తెల్లగా ఉతుకుతాడు. అప్పుడు ఆయన నీ లోపలికి వచ్చి నీతో నివాసము చేస్తాడు. అందుకనే, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల, ప్రకటన 3:20, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి అతనితో కూడా భోజనము చేయుదుము. ఆలోచన చేద్దాం. ఆయన నీ లోపలికి వచ్చి నీతో కలిసి సహవాసము చేయాలని, నీతో కలిసి ఆయన భోజనము చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన భోజనమే దేవుని యొక్క జీవపు మాట, ఆ జీవపు ఊట, ఆ జీవపు మాటలు నీకు తినిపించాలని, నీ లోపలికి వచ్చి నీతో సహవాసం చేయాలని, నీతో ముచ్చటించాలని, నీ మాటలు ఆయన వినాలని ఆయన బహు ఇష్టము కలిగి ఉన్నాడు. అర్థం చేసుకున్నావా? ఎవరికి ఇంత ప్రేమ ఉంది నీ ఎడల? ఎవరికి ఉంది? నిన్ను ఆ పాపం నుండి, శాపం నుంచి, ఉగ్రత నుంచి, ఆరని అగ్ని నుంచి, తీర్పు నుంచి తప్పించుటకు నీ గురించి బలియాగమైన వారు ఎవరున్నారు? నీ కొరకు ముందుకు వచ్చి ఆ భయంకరమైన మరణ శిక్ష నుంచి తప్పించగలవారు ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరూ లేరు. ఆలోచన చేద్దాం.